హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రేణు. ఈరోజు ఇంట్లోనే హెర్బల్ షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దట్టు ఈ సమ్మర్లో ఇలా హోమ్ మేడ్ షాంపూస్ యూజ్ చేసామంటే హెయిర్ ఫాల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలానే వైట్ హెయిర్ని కూడా మనము దాదాపుగా గ్రోత్ అవ్వడాన్ని తగ్గించుకోవచ్చు. ఈ ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని చూడండి, ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో. నెక్స్ట్ టైం మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. వన్స్ మంత్లీ ట్వైస్ యూజ్ చేశారంటే సరిపోతుంది. ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మీరు 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనం ఇలా కుంకుడుకాయలు నీట్గా దంచి ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. బాగా ఎండబెట్టి దంచారంటే సీడ్స్ అనేది సపరేట్ అవుతుంది. ఈజీగా మనము స్మాష్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక ఇందులో వేడి నీళ్ళు వేసుకోవాలి. బాగా కొంచెం వేడిగానే వేసుకోండి. ఒక 10 to 15 మినిట్స్ అలానే వదిలేస్తే కుంకుడుకాయలు అనేది బాగా నానిపోతాయి. సో మనం ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. లేదా మీకు ఒకవేళ టైం ఉంటే నైట్ టైం కూడా ఇవి సోక్ చేసి పెట్టుకోండి హాట్ వాటర్లో. వీటిని పక్కన పెట్టేశాక ఇలా మందారాకుల్ని 10 to 12 మందారాకులు తీసుకొని బాగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోనండి. సన్న పీసెస్ కట్ చేసుకున్నారంటే త్వరగా సోక్ అవుతాయి. మనము మిక్సీ పట్టినప్పుడు మెత్తగా షాంపూ లాగా వస్తుంది. ఇలా మనం కట్ చేసుకొని హాట్ వాటర్లో వేసుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ అవుతుంది వీడియో అనేది. సో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది కదా. ఇలా మనం వేసుకున్నాక ఒక 10 to 15 మినిట్స్ అలానే లీవ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకుంటాం. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ షాంపూ యూజ్ చేశాక మీకు ఎలా హెల్ప్ అయింది అనేసి ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీటిలన్నిటినీ మనం మిక్సీ పట్టుకోవాలి. జస్ట్ మనము 2 రన్స్ తిప్పామంటే చాలా సాఫ్ట్గా షాంపూ తయారైపోతుంది మనకి. దీన్ని మీరు ఒక గ్లాస్ జార్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే నెక్స్ట్ ఇంకొకసారి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం ప్రిపేర్ చేసుకుంటే 2 to 3 టైమ్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన షాంపూ రెడీ అయిపోతుంది. దీన్ని మనము ఫిల్టర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇందులోనే కావాలంటే మనము నైట్ టైం సోక్ చేసుకునేటప్పుడు ఒక టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకున్నామంటే ఇంకొంచెం స్మూత్గా అనేది ఉంటుంది హెయిర్ అనేది. లేకపోతే మీకు ఒకవేళ డాండ్రఫ్ కానీ ఇచ్చింగ్ కానీ ఇలా ఉంటే జస్ట్ మీరు కుంకుడుకాయలు మందారాకు మాత్రమే వేసుకోండి, సరిపోతుంది. ఇలా మనం ఫిల్టర్ చేసుకొని తలకి బాగా పట్టించి 5 మినిట్స్ అలానే వదిలేసి మళ్ళీ వాటర్తో షాంపూ వాష్ చేసుకోండి, సరిపోతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు ఎలా ఉంది రిజల్ట్ అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. న్యాచురల్ షాంపూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్.